ఓకే. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలనేది 4 డేస్ మనం ప్రాక్టీస్ చేసాము, 4 రోజులు ప్రాక్టీస్ చేసాము. సో అదేవిధంగా ఈరోజు కూడా ప్రాక్టీస్ చేస్తాము. సో ఎలా ప్రాక్టీస్ చేస్తామనేది ఒకసారి మీకు వివరిస్తాను. మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే తెలుసుకోవాలి కాబట్టి, రైట్? సో మన స్పీకింగ్ ప్రాక్టీస్లో నేను ఒక సెంటెన్స్ని ఇచ్చి దాన్ని ఎలా పలకాలో తెలుగులో ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ కింద ఇస్తూ దాని అర్థం కూడా ఇస్తాను. అంటే ఆ సెంటెన్స్ని ఎలా పలకాలో తెలుగులో రాసి ఉంటుంది, అదేవిధంగా ఆ సెంటెన్స్ యొక్క అర్థం కూడా కింద ఉంటుంది. అంతేకాకుండా ఆ అర్థాన్ని నేను చెప్తూ ఆ సెంటెన్స్ని నేను 2 సార్లు పలుకుతాను. మీరు జాగ్రత్తగా వినాలి. విన్నాక ఆ సెంటెన్స్ని మీరు 2 సార్లు పలకాలి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను పలికాక నేను కాసేపు ఆగుతాను. ఆ సమయంలో మీరు ఆ వాక్యాన్ని 2 సార్లు పలకాలి. ఇది చాలా ఫేమస్ మెథడ్. గ్రామర్ లేకుండా, ఎలాంటి ప్రాక్టీస్ కూడా లేకుండా ఈజీగా మీరు మాట్లాడడం స్టార్ట్ చేయొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే, మీరు పలికేటప్పుడు మీ సౌండ్ని, అంటే మీ యొక్క వాయిస్ని రికార్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ ఫోన్లో. తర్వాత మీరు వినొచ్చు మీరు ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. సో అలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చక్కగా మాట్లాడడం అనేది వస్తుంది, రైట్? సో వితౌట్ ఎనీ ఫర్దర్ యు డూ, ఆలస్యం చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం, రైట్? లెట్స్ బిగిన్. ఐ నో అంటే నాకు తెలుసు. ఐ నో, ఐ నో. నాకు తెలియదు. ఐ డు నాట్ నో, ఐ డు నాట్ నో. నాకు తెలుసా? డూ ఐ నో, డూ ఐ నో. నాకు తెలీదా? డోంట్ ఐ నో, డోంట్ ఐ నో. ఆమెకు తెలుసు. షీ నోస్, షీ నోస్. ఆమెకు తెలియదు. షీ డజంట్ నో, షీ డస్ నాట్ నో, షీ డస్ నాట్ నో. ఆమెకు తెలుసా? డస్ షీ నో, డస్ షీ నో. ఆమెకు తెలియదా? డజంట్ షీ నో, డజంట్ షీ నో. నీకు తెలుసు. యు నో, యు నో. నీకు తెలియదు. యు డు నాట్ నో, యు డు నాట్ నో. నీకు తెలుసా? డు యు నో, డు యు నో. నీకు తెలీదా? డోంట్ యు నో, డోంట్ యు నో. వారికి తెలుసు. దే నో, దే నో.
వారికి తెలియదు. దే డు నాట్ నో. దే డు నాట్ నో. వారికి తెలుసా? డు దే నో. డు దే నో. వారికి తెలియదా? డోంట్ దే నో. డోంట్ దే నో. నేను అక్కడికి వెళ్ళాను. ఐ వెంట్ దేర్. ఐ వెంట్ దేర్. నేను వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గో దేర్. ఐ డిడ్ నాట్ గో దేర్. నేను వెళ్ళానా? డిడ్ ఐ గో దేర్. డిడ్ ఐ గో దేర్. నేను వెళ్ళలేదా? డిడింట్ ఐ గో దేర్. డిడింట్ ఐ గో దేర్. ఆమె అక్కడికి వెళ్ళింది. షీ వెంట్ దేర్. షీ వెంట్ దేర్. ఆమె వెళ్ళలేదు. షీ డిడ్ నాట్ గో దేర్. షీ డిడ్ నాట్ గో దేర్. ఆమె వెళ్ళిందా? డిడ్ షీ గో దేర్. డిడ్ షీ గో దేర్. ఆమె అక్కడికి వెళ్ళలేదా? డిడింట్ షీ గో దేర్. డిడింట్ షీ గో దేర్. నీవు అక్కడికి వెళ్ళావు. యు వెంట్ దేర్. యు వెంట్ దేర్. నీవు అక్కడికి వెళ్ళలేదు. యు డిడ్ నాట్ గో. యు డిడ్ నాట్ గో. నువ్వు వెళ్ళావా? డిడ్ యు గో దేర్. డిడ్ యు గో దేర్ అంటే అక్కడ. నువ్వు అక్కడికి వెళ్ళావా అంటే డిడ్ యు గో దేర్ అంటాం. డిడ్ యు గో అంటే నువ్వు వెళ్ళావా. నువ్వు అక్కడికి వెళ్ళావా అంటే డిడ్ యు గో దేర్. డిడ్ యు గో నువ్వు వెళ్ళావా. డిడ్ యు గో నువ్వు వెళ్ళావా. డిడ్ యు గో దేర్ అంటే అక్కడ. నువ్వు వెళ్ళలేదా? డిడింట్ యు గో. డిడింట్ యు గో. దే వెంట్ దేర్. వాళ్ళు వెళ్ళారు. దే వెంట్ దేర్. వారు వెళ్ళలేదు. దే డిడ్ నాట్ గో. దే డిడ్ నాట్ గో. వాళ్ళు వెళ్ళారా? డిడ్ దే గో. వాళ్ళు అక్కడికి వెళ్ళారా? డిడ్ దే గో దేర్. డిడ్ దే గో దేర్. వాళ్ళు వెళ్ళలేదా? డిడింట్ దే గో. వాళ్ళు అక్కడికి వెళ్ళలేదా?
డిడెంట్ దే గో దేర్? వాళ్ళు అక్కడికి వెళ్ళలేదా? డిడెంట్ దే గో దేర్? నేను వెళ్తాను. ఐ విల్ గో. ఐ విల్ గో. నేను వెళ్ళను. ఐ విల్ నాట్ గో. ఐ విల్ నాట్ గో. నేను వెళ్తానా? విల్ ఐ గో. విల్ ఐ గో. నేను వెళ్ళనా అంటే వెళ్ళనన్నానా కాదు. నేను వెళ్ళనా? వెళ్ళనా ఏంటి అంటాం కదా, అది. నేను వెళ్ళనా? వోంట్ ఐ గో. వోంట్ ఐ గో. ఆమె వెళ్తుంది. షీ విల్ గో. షీ విల్ గో. ఆమె వెళ్ళదు. షీ విల్ నాట్ గో. షీ విల్ నాట్ గో. ఆమె వెళ్తుందా? విల్ షీ గో. విల్ షీ గో. ఆమె వెళ్ళదా? వోంట్ షీ గో. వోంట్ షీ గో. నువ్వు వెళ్తావు. యూ విల్ గో. యూ విల్ గో. నువ్వు వెళ్ళవు. యూ విల్ నాట్ గో. యూ విల్ నాట్ గో. నువ్వు వెళ్తావా? విల్ యూ గో. విల్ యూ గో. నువ్వు వెళ్ళవా? వోంట్ యూ గో. వోంట్ యూ గో. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. టేక్ కేర్. ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వాళ్ళతో షేర్ చేయండి. క్లాసెస్ రెగ్యులర్గా వింటూ ఉండండి. గ్రామర్ లేకుండా చక్కటి ఇంగ్లీష్ మీకు మాట్లాడడం వస్తుంది. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.